మీకు ఒక విషయం అడుగుతా, ఎంతమంది వాస్తు దోష నివారణ అంటే కూలగొట్టి గోడలు పడగొట్టించి మళ్ళీ కట్టుకొని ఉండేటువంటి 100 మంది ఇంటికి వెళ్తే వాళ్ళు చేసే వీడియోలు ఒకళ్ళిద్దరితో ఇంటర్వ్యూలు మాత్రమే చేపిస్తారు. ఎందుకంటే నిజంగా 95% మందికి వాస్తు దోష నివారణ జరిగి వాళ్ళు బాగుపడినటువంటి లక్షణాలు లేవు. కాబట్టి నేనున్నాను అనుకోండి, ఒక 100 ఇళ్ళకి వెళ్ళాను అనుకోండి, 100 ఇళ్ళల్లో కూడా నేను చేసినటువంటి వాస్తు దోష నివారణ అక్కడ పడగొట్టించడము కూలగొట్టించడం మళ్ళీ ఏదో రెక్టిఫికేషన్ అనేది చేయటం జరుగుతుంది కదా. మరి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే సరైన సమాధానం రాదు. 100 మందిలో ఒకళ్ళు ఇద్దరికో వస్తే వస్తుండొచ్చు, కాదనిలేని సత్యం అది. మిగతా 95 మంది సమస్య, మరి వాళ్ళ సమస్య పరిష్కారం ఏంటి? కేవలం గోడలు పడగొట్టి మళ్ళీ కూలగొట్టి ఇవి చేసినంత మాత్రాన మీ యొక్క సమస్యల పరిష్కారం అవుతాయంటే కాదు. చెయ్యొచ్చు, డబ్బులు ఉన్నవాళ్ళు వాస్తు దోష నివారణ కోసం వాస్తు ప్రకారం మరలా చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి. మరి డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? అనేక మంది బిల్డర్లు కడుతున్నటువంటి బిల్డింగ్లు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. బిల్డర్కు వాస్తుతో పని లేదు. బిల్డర్లకు ఒక నక్షత్రం పూజ అంటూ వాళ్ళు చేయరు. ఆయన ఏదో నామకే వాస్తు అన్నట్టు తను ఒక పూజ చేసుకొని బిల్డింగ్లు కడతాడు, అమ్ముతాడు. ఆ కట్టే బిల్డింగ్లు ఏమైనా వాస్తుకుంటాయంటే అవి కూడా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి స్థల స్వభావ రీత్యా వాళ్ళు వచ్చే కస్టమర్ కొనుక్కునే వాళ్ళకి పెద్దగా గదులు లేదా విశాలమైన హాలు ఇవన్నీ చూపించాలి కాబట్టి వాళ్ళు నిర్మాణం చేస్తారు. అలా బిల్డర్లు కట్టే ఇంట్లోకి వెళ్ళే వాళ్ళు పేరు నక్షత్రానికి బలం పనిచేయదు. అలా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి ఇల్లు కట్టక ముందు వాస్తు ప్రకారం నిర్మాణం అంటే మన ఇంటి 4 వైపులా మనం తిరగగలిగే అంత ప్రహరీ ఉండాలి. అలాగే ఒకవేళ మనకి టాయిలెట్స్ వచ్చుంటే కనుక టాయిలెట్కి మదర్ వాళ్ళకి అలాగే టాయిలెట్కి కాంపౌండ్ వాళ్ళకి అంటుకొని ఉండకూడదు. అది ఆగ్నేయం కావచ్చు, వాయువ్యం కావచ్చు. మన ఇంట్లో వాస్తు దోషాలు తొలగాలి అంటే ప్రతిరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో ఒక దీపారాధన చేసుకోవాలి. పూర్వకాలంలో మన ఇంట్లో సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసేవారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఎవరు కూడా సాయంత్రం వేళ దీపారాధన చేయటం లేదు. ఏదో అక్కడక్కడ ఒక 10 మంది చేస్తూ ఉండొచ్చు. 100కి ఒక 10% సాయంత్రం వేళ దీపారాధన చేసుకుంటారు బాధ్యత ఉన్న వాళ్ళు. నా ఇల్లు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి రావాలి అనుకునే వాళ్ళు అంటే వాళ్ళు దీపారాధన సాయంత్రం చేసుకుంటారు.